తెలుగు మహాసభలు గుంటూరు వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల గురించి వక్తలు వివరిస్తున్నారు. కళారత్న డాక్టర్ వెంకట సుబ్రహ్మణ్యం తెలుగు మహాసభలకు హాజరై మాతృభాష గొప్పతనాన్ని వివరించారు. ఎన్ని విదేశీ భాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషను మరవకూడదనన్నారు. తెలుగంత సొగసైన భాష మరొకటి లేదనన్నారు. కళారత్న డాక్టర్ కాజా సుబ్రహ్మణ్యంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. వైభవంగా జరుగుతున్నాయి ఈ మహాసభలలో సంబంధించి మన తెలుగు వారిని సాంప్రదాయాలు పడేలాగా కూడా కొంతమంది వేషధారణలతో కూడా రావడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో ఆ తెలుగుతనం కావచ్చు, అక్కడ ఉన్న గెటప్ కావచ్చు, చాలామంది యువతకి తెలిసే విధంగా కూడా కొన్ని గెటప్స్ కూడా వేసుకున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళతోనే ఉన్నాం. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుని చేద్దాము. అంటే ఇప్పుడు రాబోయే యువతకు సంబంధించి తెలుగు భాష కావచ్చు, తెలుగు మీద చాలా వరకు కూడా ఇప్పుడున్న యువతకి పట్టుకోల్పోతున్నారు. అయితే తెలుగు నైపుణ్యం అనేది ఇంకా ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడున్నా సరే ఆ తెలుగు సంప్రదాయాలని మర్చిపోకూడదు అనేది కూడా అందులో ఉద్దేశించే భాగంగా 3 రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికి సంబంధించి అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా చాలామంది గెస్టులు కూడా వస్తున్నారు. గుంటూరులో ఇది అంగరంగ వైభవంగా జరుగుతుంది. సార్, ప్రస్తుతం మీ పేరేంటి, అసలు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, మీ పర్ఫార్మెన్స్ కానీ అంతా? నా పేరు కళారత్న డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం. మేము ఈ తెలుగు 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. గజల్ శ్రీనివాస్ గారు, రాజు గారు ఇలాంటి పెద్దలందరి యొక్క సంపూర్ణ పరిశ్రమతోటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది తెలుగు కోయిలలన్నీ కూడా ఒకేసారి ప్రాంగణంలోకి వాలి కుహు కుహు అనేటువంటి తెలుగు పాటలు పాడుతున్నట్టుగా చాలా ఆనందంగా ఉంది. మేము ఇప్పుడే తెలుగు ప్రశస్తి అనేటువంటి నృత్యనాటిక మా శిష్యురాలు కేఆర్కే మెమోరియల్ నుంచి చేసింది. మాది సాయి మందిర కూచిపూడి ఆర్ట్ అకాడమీ. అదేవిధంగా కళాభారతి నుంచి బాలు గారు, ప్రొద్దుటూరు నుంచి శ్రావణి గారు, భరణి కళాక్షేత్రం నుంచి భరణి గారు, ఇలా అందరం కలిసి మా శిష్యు ప్రశిష్యులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు తెలుగు ప్రశస్తి అయిపోయింది. 3వ తెలుగు ప్రపంచ మహాసభ